ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, మరి ఆయన మాటల్లోనే ఒక్కసారి విందామండి. బిడ్డ, నువ్వు కానీ ఈరోజు నీకు ఒక 100 జన్మల అదృష్టం రావాలి అని అనుకుంటే నీకు కనిపిస్తున్నటువంటి గోమాతను తాకు తల్లి. మరి నీ తాకిన వెంటనే నీకు నీ యొక్క జీవితంలో పడేటువంటి అష్ట కష్టాలు, ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈరోజు ఈ గోమాతను తాకావంటే నీకు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు అన్నీ కూడా తీరిపోయి నీకంటూ ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోతావు తల్లి. మరి నీ జీవితంలో పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చీలిపోతాయి తల్లి. మరి నీ జీవితం నువ్వు పడినటువంటి బాధలు, కష్టాలు ఎన్ని ఉన్నా సరే సాయి అయితే దూరం చేస్తాడు. మరి నువ్వు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేరుస్తానని చెప్పేసి మన సాయి ఎప్పుడు కూడా మనకు చెప్తూనే ఉంటారు కదా. మరి ఆ విధంగా మరి ఈరోజు బాబా గారు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మన ముందుకు వచ్చారు అంటే మరి ఈ యొక్క సందేశాన్ని అయితే మనం పూర్తిగా వింటేనే కదా మరి బాబా గారు ఏం చెప్పబోతున్నారు, అలాగే అలాంటి అదృష్టాన్ని మనకు ఎలాంటి అదృష్టం ఇవ్వబోతున్నారు, అలాగే ఆ యొక్క సందేశం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అంటే నా యొక్క వీడియో అయితే పూర్తిగా చూస్తాను మీకు తెలుస్తుందండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్తే, తల్లి భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగానే రక్షించుకుంటున్నాడనే చెప్పాలి. మరి శిక్ష కూడా రక్షణ కొరకే అని ఊరికే అనలేదు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఆ విధంగా కానీ మనమే ఎప్పుడూ కూడా నాకు భగవంతుడు ఎప్పుడు నా భగవంతుని దయ నా మీద లేదు అని చెప్పేసి ఏదేదో అనుకుంటూ మనమే భ్రమపడుతూ ఉంటాము. కానీ తల్లి దేవుని పట్ల విశ్వాసం అయితే ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. తోటి వారిలో ఉన్నటువంటి మంచి మాత్రమే నువ్వు గుర్తించాలి. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మరి మనకు మంచిగా ఉన్నామా లేదా అన్నది మాత్రమే మనం గమనించాలి. తల్లి నువ్వు ఎప్పుడు కూడా సాయి నామస్మరణ చేస్తూ ఉండు. పవిత్రమైనటువంటి హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞాన జ్యోతిగా కొలువైనటువంటి ఆ యొక్క పరమాత్మకు మరొక రూపమైనటువంటి అంతరాత్మను చూడడం సాధ్యమవుతుంది. మరి ఈరోజు నువ్వు పడుతున్నటువంటి బాధ, కష్టము చూసి ఎవరైనా సరే నవ్వవచ్చు. కానీ ఆ నవ్విన వారికి రేపటి రోజున వారు అనుభవించే జీవితం ఇంకోలా ఉండబోతుందని చెప్పేసి నువ్వు మర్చిపోక బిడ్డ. అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ యొక్క బాధ మరియు ఆ సంతోషం అనేది. మరి కష్టాలు ఏడిస్తే పోవు తల్లి, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడుతూ నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. మరి ఈ విధంగా నువ్వు ఎలా మసులుకుంటావో నీ జీవితం నీకు అలానే కనిపిస్తుంది. నీళ్లలో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎలాగైతే వలలో చిక్కుకోవో అలాగే భగవంతుని ప్రార్థనను ఆశ్రయించినటువంటి వారు మా యొక్క వలలో చిక్కుపడరు. మరి ఇది గుర్తుపెట్టుకో తల్లి, భగవంతుని అర్జించాలి, పర్వాలేదు, ఇవ్వలేదని నిందించకు. ఆయన మనకు కావలసిన ప్రతీదీ కూడా ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైన ప్రతీదీ కూడా ఇచ్చి తీరతాడు. మరి మనం కోరుకునేటువంటి వస్తువు వలన కలిగేటువంటి దుష్పరిణామాల వల్ల మనకు తెలియవు. మరి అవి భగవంతునికి అన్నీ తెలుసు. కాబట్టే ఏది ఏ సమయానికి మనకు చేరవేయాలి అనేది ఆ యొక్క భగవంతుడే నిర్ణయిస్తాడు. మరి ఈరోజు నీకు అది అనుకున్నది సాధించలేదు అంటే, మరి నీకు అనుకున్న కోరిక తీరలేదు అని చెప్పేసి భగవంతుని నిందిస్తున్నావు అంటే అది చాలా పాపం అవుతుంది తల్లి. ఎందుకంటే ఏం జరిగినా సరే మన జీవితం అంతా కూడా మన మంచికే అని చెప్పేసి అనుకుంటేనే మనం ఆ యొక్క బాబా గారిని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈరోజు బాబా మీద నమ్మకంతో ఈ యొక్క గోమాతని తాకమని చెప్పగానే తాకవు కదా తల్లి. ఇక నీ అంత అదృష్టవంతురాలు మరి ఇంకొకరు అయితే ఉండరు తల్లి. మరి ఈరోజు సాయి మీద నమ్మకంతో గోమాతను
పిలిచావంటే మరి గోమాతని తాకగానే నీ యొక్క ఇంట్లో మరి అదృష్టంతో పాటు ధనప్రాప్తి కూడా కలుగుతుంది. దీనివల్ల నీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా దూరమైపోతాయి, కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. కేవలం ఆ తల్లి అనుగ్రహం వల్ల ఈరోజు గోమాతను తాకిన వారందరి జీవితంలో సంతోషం రాబోతుంది. తల్లి, నేను నీ బాధను చూస్తున్నాను, చింతించకు. నీకు ఏ పరిస్థితిలో వచ్చినా సరే ఈ సాయి ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. తల్లి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను ఒంటరిగా అయితే వదిలిపెట్టాను. నేను ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సరే సహజమే తల్లి. మరి ఒక కష్టం పోయింది అంటే దాని వెనకే సుఖం అనేది ఉంటుంది. అదే మరి నీకు కష్టాలు వచ్చినాయి, నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఇక నీకు ముందుంది సుఖాల పండగ అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. అంతేకాని నాకు కష్టం వచ్చింది, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని ఆ దేవుడిని నిందిస్తే చివరికి మనం మోసపోయేది మనమే. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. మనం ఏదన్నా సరే ఒక మాట మాట్లాడుతున్నామంటే దాని పర్యవసానం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మన మాట అనేది చాలా పొదలైనది. మరి ఒక సామెత ఉంటుంది కదా, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పేసి ఉత్తినే అనలేదు. మన నోరు మంచిగా ఉంటే, అలాగే మంచి మాటలనే పలుకుతూ ఉంటే మనకందరూ కూడా కావాల్సిన వాళ్ళే. అదే నువ్వు ఒకరిని నిందిస్తూ, అలాగే వారిని ఒక దుర్భాషలాడుతూ, వారిని నిందిస్తూ, అలాగే వారిని కోపం వచ్చేలా చేస్తూ ఉన్నావంటే మరి దానివల్ల నీకు అంతా కూడా నష్టమే జరుగుతుందని చెప్పేసి నేను మర్చిపోకు బిడ్డ. మరి ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఈ రోజున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటున్నావు, అలాగే నువ్వు ఎదుటివారితో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనేది నీకు ఒక్కసారి తెలియాలని బిడ్డ. నా యొక్క బిడ్డడు నన్ను ఎప్పుడు కూడా సదా నన్ను ధ్యానిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను ఆ యొక్క బిడ్డని నేను రక్షించుకోవాలి కదా మరి అని చెప్పేసి ఈరోజైతే నేను ఈ సందేశంతో నీ ముందుకైతే వచ్చాను. తల్లి, మరి ఇక్కడ ఉన్నటువంటి గోమాతనైతే నువ్వు తాకావంటే మరి నీకు అదృష్టం అనేది ఒక రకంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే నువ్వు పట్టుకున్నా సరే అది బంగారం అవ్వడానికి ఇది ఒక ఆస్కారం తల్లి. మరి నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో మీ యొక్క పిల్ల పాపలతో సమృద్ధిగా జీవించాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆలోచనలో, మానసిక దృక్పథంలో నీవు ఒక విలువలు ఆధారితమైనటువంటి ఒక గొప్పదైనటువంటి ఆలోచనలు చేయాలి. అలాగే నీ ఆలోచనలన్నీ కూడా అనుకూలంగా ఉండాలి. మరి నాకు ఇది అవుతుంది, నేను ఇది చెయ్యగలను అనే ఒక సంకల్పం అనేది నువ్వు పెట్టుకున్నావంటే ఆ యొక్క సంకల్పమే నేను ముందుకైతే నడిపిస్తుంది తల్లి. మరి ఈరోజు మనం పడుతున్నటువంటి కష్టం ఎందుకైతే వచ్చిందో అది నువ్వు ఒక్కసారి ఆలోచించుకోబిడ్డ. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలము మనం అనుభవించక తప్పదు. మనం చేసుకున్నటువంటి పాపము మనమే అనుభవించాలి. దేవుడైతే అనుభవించడు కదా. మరి దేవుడు కూడా తగ్గించలేనటువంటి ఆ యొక్క పాపము మనము అనుభవిస్తే ఆ యొక్క పాపరాశి ధ్వంసమైంది అంటే ఇక నీ యొక్క జీవితంలో ఉన్నత స్థానానికైతే నువ్వు వెళ్ళిపోతావు తల్లి. మరి నీకు ఆ గడియలే నీకు దగ్గరికి వచ్చినాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించు. ఒకళ్ళని నిందిస్తున్నావంటే నువ్వు పాపం మూటగొట్టుకుంటున్నావు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు ఎప్పుడైనా సరే ఒకళ్ళ గురించి నీకు తెలియకుండా నువ్వు వారు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా సరే ఒక తప్పుడు నిర్ణయాన్ని కానీ తీసుకున్నావంటే దానివల్ల నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది తల్లి. మరి ఎందుకు చెప్తున్నానో విను. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదుటివారిని చులకన చేయకు. ఎవరు టాలెంట్ వారిది తల్లి. ఎవరు ఏ విధంగా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. మరి ఒక పుస్తకం యొక్క పై పేజీని చూసి పుస్తకాన్ని ఒక గుర్తించడం ఎంత తప్పో అలాగే ఒక మనిషిని చూసి మనిషి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అది కూడా అంతే కష్టం. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మనిషిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎలాంటి గుణం ఉందో, ఎవరిలో ఎలాంటి శక్తులు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఒక సాధువుని కానీ నువ్వు ఏమైనా సరే పల్లెత్తి మాట అన్నావు అంటే మరి దానివల్ల నీకు ఎంతటి ఆ యొక్క సాధువు యొక్క నిరంతరమైనటువంటి ధ్యానం ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్క మాట
నీ గురించి తప్పుగా వచ్చింది అంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది బిడ్డ. మరి నువ్వు ఒక్కసారి ఆలోచించు. మరి ఏది ఏమైనా సరే నువ్వు ఆ యొక్క ఆలోచనలు అనేవి నీ యందు మంచి ఆలోచనలు జరుగుతూనే ఉంటే నీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. మరి ఈరోజు నీకు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో బిడ్డ. నువ్వు నా యొక్క బిడ్డవి. నువ్వు నన్ను ఎలాంటి కోరికలు కోరావు అంటే, తండ్రి నా యొక్క జీవితంలో నాకు ఉన్నత స్థానాన్ని తీసుకుని వెళ్ళు, నేను అనుకున్నటువంటి యొక్క జాబ్ ఏదైతే ఉందో జాబ్ నాకు వచ్చేలా చూడు అని చెప్పేసి నువ్వు అడిగావు కదా. మరి ఆ యొక్క జాబ్ కూడా నీకు రావాలి అంటే నీకు ప్రతిబంధకాలు అయితే అడ్డుకుంటూ ఉన్నాయి తల్లి. మరి ఆ ప్రతిబంధకాలు అన్నింటినీ కూడా నువ్వు పటాపంచలు చేసి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నేను చెప్పేటువంటి అన్నీ కూడా నువ్వు పాటించి తీరాలి తల్లి. మరి ఆ విధంగా నువ్వు ఇంట్లో ప్రతిరోజు కూడా శుభ్రంగా చేసి ఆ యొక్క దేవునికి ప్రతిరోజు కూడా నైవేద్యం బట్టి అలాగే ఒక మంచిగా దీపం వెలిగించి, దేవుడా నువ్వే గతి, నాకు ఎవ్వరు లేదు అని చెప్పేసి నువ్వు శరణాగతి వేడుకున్నావంటే ఆ యొక్క శరణాగతిలోనే ఆ యొక్క దేవుడు కరిగిపోతాడు. మరి నీ యొక్క పూజ ఏ విధంగా చేసావనేది, ఎంత ఆడంబరంగా చేసావన్నది కాదు, ఆ యొక్క పూజలో మనకు ఎలాంటి మనసులు పెట్టి పూజ చేస్తున్నావు అనేది ముఖ్యం తల్లి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు పూజ చేసినప్పుడు దేవుని స్మరిస్తూ ఉండు, అంతేకాని అది లేదు ఇది లేదు అనే ఒక ధోరణి అయితే నువ్వు ఎప్పుడు కూడా తీసుకురావద్దు తల్లి. కాబట్టి ఇది నీకే మంచిది కాదు. మరి నేను ఎప్పుడు కూడా నీ బాగు కోరేవాడినే కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం కూడా పట్టించుకో తల్లి. నువ్వు పట్టించుకోకుండా నువ్వు కానీ వదిలేసావంటే నేను కూడా ఏమి చెయ్యలేని స్థితికి వెళ్ళిపోతావు తల్లి. ఈ రోజు నువ్వు అనుభవించినటువంటి కష్టాలు అతి కొద్ది కాలమే తల్లి. మరి నీకు ముందున్న అన్నీ కూడా మంచి రోజులు. మరి అలాంటి మంచి రోజుల్లో మరి ఈ యొక్క కార్తీక మాసంలో నువ్వు ఒక మంచి దీపాన్ని పెట్టావంటే మరి ఆ యొక్క దీపం యొక్క కాంతి నీ యొక్క ఇంటిళ్ళ పాది కూడా ప్రజ్వలం చేసి నీ యొక్క పాపరాశిని అంతా కూడా ధ్వంసం చేస్తాను తల్లి. ఆ యొక్క దీపం యొక్క ఈ కార్తీక మాసంలో ఈ యొక్క దీప దామోదర నీకు నమామి, నీకు నమస్మరామి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుని నువ్వు దీపం పెట్టావంటే నీ పాపరాశిని మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి ఒక గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క శక్తి అనేది దీపానికైతే ఉంది. మరి ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కరోజు దీపం పెట్టినా సరే అది నిన్ను జన్మలకు కూడా కాపాడుతూ ఉంటుంది తల్లి. మరి ఆ విధంగా నువ్వు ఆ యొక్క దీపాన్ని నువ్వు ఒక అద్భుతమైనటువంటి చిన్న ప్రమిద తీసుకుని దానిలో నూనె ఒత్తి వెలిగించి నూనె కానీ నెయ్యి కానీ పోసి ఆ యొక్క భగవంతుడిని మనస్ఫూర్తిగా తలుచుకుని ఆ దీపాన్ని నువ్వు వెలిగించావంటే మరి ఆ యొక్క దీపపు కాంతిలో నీ యొక్క పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మరి ఇది నీకు అత్యంత ఉపయోగకరమైనటువంటి చిట్కా తల్లి. మరి నువ్వు ఈ విధంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళావంటే అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో దీపాన్ని అయితే నువ్వు పెట్టుకున్నావంటే ఆ దీపం కూడా నీ యొక్క ఇంట ఐశ్వర్యాన్ని నింపవేస్తుంది తల్లి. మరి నీ వెంట లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. మరి ఆ విధమైనటువంటి అంత గొప్పదైనటువంటి ఆ యొక్క దీపాన్ని నువ్వు ప్రతి శుక్రవారం నాడు నువ్వు వెలిగించుకుంటున్నావు అంటే దానివల్ల నీకు అద్భుతమైనటువంటి సిరి సంపదలు కలిగి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కటాక్షం నీపై పడుతుంది. మరి బిడ్డ, నేను ఇన్ని చెప్తున్నాను కదా, నువ్వు ఎప్పుడూ కూడా నేను చెప్పేది పాటిస్తూ వచ్చావంటే నీకు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకైతే వెళ్ళగలుగుతావు. అలాగే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి ఆ ఉద్యోగం కూడా నీకు దక్కి తీరుతుంది. అలాగే నువ్వు ఏదైతే నీ పిల్లలు పెళ్ళి అవ్వట్లేదు, అలాగే నీ యొక్క పిల్లలకి ఆరోగ్యంగా లేదు అని చెప్పేసి అంటున్నావో మరి ఈ యొక్క మంచి రోజుల్లోనే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి. నీ యొక్క పిల్లల పెళ్ళి అనేది అద్భుతంగా జరుగుతుంది. ఒక మంచి చుట్టరకం వచ్చి మరి నీ యొక్క బంధం గట్టిపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా దేవుని స్మరిస్తూ ఒక అనుకూలమైనటువంటి మార్పుతో అనుకూలమైనటువంటి ఆలోచన దృక్పథంతో నువ్వు ముందుకైతే వెళ్ళాలి తల్లి. మరి నువ్వు ఎప్పుడైతే నువ్వు అలాంటి ఆలోచనలతో వెళ్ళావంటే నువ్వు ఆ యొక్క ఆలోచనలకు దగ్గర అవుతున్నావు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. మరి ఆ యొక్క విశ్వము కూడా నీ యొక్క
ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నీకు నిరంతరంగా జ్వలిస్తూ ఉన్నాయంటే ఆ విషయం కూడా అది స్వీకరించి నీకు అలాంటి శుభాల్లోకి వెలగడానికి ఒక ఆస్కారం అయితే ఉంది తల్లి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకు. ఏది మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడాలి. ఎలాంటి మాటల వల్ల రావణాసురుడు ఏ విధంగా నాశనమైపోయాడు, అలాగే ఎలాంటి మాటల వల్ల ఒక గొప్పదైనటువంటి రాముడు ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు, అలాగే ఎంత ఊర్ధ్వలోకాలు ఏ విధంగా వెళ్ళాడు అనేది ఒక్కసారి ఆలోచించుకో. మరి రావణుడు ఎందుకు మాటల వల్ల చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటే, సీతను అశోకవనంలో శిశుపాల వృక్షం కింద కూర్చోబెట్టినప్పుడు ఆ యొక్క సీతతో అనరాని మాటలన్నీ మాట్లాడి ఆ సీతను దుర్భాషలాడుతూ చెప్పరాని మాటలు, అనరాని మాటలు అన్నీ కూడా మాట్లాడుతూ ఎంతో హింసించేవాడు మాటలతో. మరి ఆ యొక్క మాటల వల్ల ఆ హింసకు గురైనటువంటి ఆ మాత ఎంత బాధపడిందో అంతటి పాపాన్నైతే ఆ యొక్క రావణాసురుడు మూట కట్టుకున్నాడు. మరి అతను ఎంత తపస్శాలి, ఎంత అద్భుతమైనటువంటి తపస్సు చేసేవాడో తెలుసా రావణాసురుడు. అలాంటి తపస్సు చేసేటువంటి వాడికే అలాంటి కష్టాలు తప్పలేదంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అండి. మనం ఎప్పుడూ కూడా ఎదుటివారిని జడ్జ్ చేయొద్దు, అలాగే ఎదుటివారి యొక్క మాటలు ఎదుటివారిని బాధించకుండా మనం మాట్లాడాలి. మరి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చేశామంటే మనకు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి అయితే వెళ్ళగలుగుతాము. మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి దీనివల్ల నీకు అద్భుతమైనటువంటి ఆ గోమాత నీకు ఇవన్నీ కూడా అదృష్టం తీసుకుని వస్తాయి. నీలో ఒక ఆలోచన పరివర్తన తీసుకుని వస్తుంది. మరి నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క గోమాతని తాకావో నీ ఎంట కూడా సిరి సంపదలు అనేవి తొలతూగుతూ ఉంటాయి. మరి నువ్వు ఆ యొక్క అమ్మవారి యొక్క కృప కటాక్షకి పొందుతావు. అలాగే ఇంకనూ ఎన్నో విధమైనటువంటి ఆనందాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా నీకు సిద్ధించి నీకు ఒక ఉన్నత స్థానానికైతే నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి బిడ్డ, నేను చెప్పినటువంటి ఈ యొక్క చిట్కాలను పాటించి నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ముందుకు వెళ్ళావంటే నీకు అన్నీ కూడా శుభవాలే అని చెప్పేసి ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి యొక్క సందేశంతో, ఆ యొక్క సురభి యొక్క సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.